ఈరోజు దేశంలో అభివృద్ధితో కూడినటువంటి జాతీయవాదానికి జనం పట్టం కడతారని 3 రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో బీజేపీ పార్టీ యొక్క అఖండ విజయం, ఆర్టికల్ 370 రద్దు పైన సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా రుజువు చేసినాయి. మోదీ గారి గ్యారంటీకి ఇతరుల గారడీ మాటలకు మధ్య ఉన్నటువంటి తేడా ప్రజలకు తెలుసు కాబట్టి 3 రాష్ట్రాల్లో కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో అఖండ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. ప్రధాని మోదీ గారిపై, ఆయన పాలనపై అనేక చిల్లర మాటలు మాట్లాడిన చాలా మంది నాయకులు. అనేక చిల్లర మాటలు, మర్యాద లేకుండా ఈ దేశం యొక్క కీర్తిని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ అనేక మంది మాట్లాడినారు. ఈ ఎన్నికల ఫలితాలన్నీ కూడా వారికి చెంప దెబ్బ లాంటివని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. తమ భవిష్యత్తుని, ఈ దేశ భవిష్యత్తుని ఎవరుంటే కాపాడుతారో, ఎవరుంటే ఈ దేశం ప్రగతిని సాధిస్తుందో, ఎవరుంటే ఈ దేశ ప్రజల యొక్క ప్రగతి గురించి ఆలోచిస్తారో కుండ బద్దలు కొట్టినట్టు ఆ రిజల్ట్స్ చెప్పినాయి. అందుకే 3 రాష్ట్రాల్లో కూడా, 3 పెద్ద రాష్ట్రాల్లో కూడా, ఆ 3 రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కారు కావాలని అక్కడ వారు భారతీయ జనతా పార్టీని మంచి మెజార్టీతో గెలిపించినారు. మధ్యప్రదేశ్లో 20 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మళ్ళీ పట్టం కట్టిండ్రు అక్కడి ప్రజలు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు. ఆ 2 రాష్ట్రాల్లో కూడా వారి యొక్క అరాచక పాలనకు, అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణలో కూడా ఏ విధంగా అయితే కేసీఆర్ యొక్క అవినీతికి, కుటుంబ పాలనకు చరమగీతం పాడినరో అదేవిధంగా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి పాలనకు చరమగీతం పాడింది. ప్రధాని మోదీకి, ఆయన యొక్క పరిపాలన దక్షతకు ఈ 3 రాష్ట్రాలు కూడా అధికారాన్ని, అక్కడ పార్టీని తీసుకొచ్చి ఒక గొప్ప కానుకగా ఇచ్చారని చెప్పొచ్చు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందంతో ఉన్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటంటటువంటి ఒక ప్రచారం చేసి, లబ్ధి పొందేటటువంటి ఒక దుష్ప్రచారం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి వారి నియంత పోకడలకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనటువంటి నేపథ్యంలో అనేక ఉద్యమాలు చేస్తూ ప్రజల లోపల పెద్ద ఎత్తున యాంటీ ఇన్కంబెన్సీని, వ్యతిరేకతను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలి, మార్పు జరగాలనేటువంటి ప్రజల యొక్క ఆలోచనను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దుష్ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ ఈ ముగ్గురు కూడా కుమ్ముక్కైనటువంటి పార్టీలు. ఎలక్షన్ల తర్వాత మనం చూస్తున్నాం, పరిణామాలు చూస్తే అది స్పష్టంగా కనబడతా ఉంది ఎవరు ఎక్కడితోనే ఎవరితోనూ కుమ్ముక్కైన అనేది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక సీటు నుంచి 8 సీట్లలో విజయం సాధించడమే కాకుండా 19 స్థానాల్లో 2వ స్థానంలో ఉంటూ అనేక స్థానాల్లో కూడా పెద్ద పెద్ద నాయకుల ఓటమికి కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. ఇది నిస్సందేహంగా ఎలాంటి అనుమానం లేకుండా ప్రధాని మోదీ గారి యొక్క చరిష్మా గాని, ఆయన సారథ్యంలో ఉన్నటువంటి బీజేపీ పాలన యొక్క అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఈరోజు అధికారంలో నేపథ్యంలో 2024 అంటే రేపు జరగబోయేటటువంటి 2-3 నెలల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, మార్చ్ ఏప్రిల్లో రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశం యొక్క ప్రజల తీర్పు మళ్ళీ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి వైపే ఉంటుందని, నరేంద్ర మోదీ గారే మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఎన్నికలే కావచ్చు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క విశ్వాసమే కావచ్చు, నరేంద్ర మోదీ గారి మీద పెరుగుతున్నటువంటి విశ్వాసమే కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో కూడా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటు శాతాన్ని డబుల్గా పెంచుకోవడమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు 1 నుంచి 8 సీట్లకు పెరగడం, ఇదంతా కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ముఖ్యంగా మొన్నటి రిజల్ట్స్ చూస్తే కూడా నార్త్ సౌత్ కనుక పోల్చుకుంటే కనుక ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరి మంచి ఫలితాలను అందించిండ్రు. మరి ఆదిలాబాద్ జిల్లానే కానీ, నిజామాబాద్ జిల్లానే కానీ, 2 జిల్లాలోనే ఆదిలాబాద్లో 4 స్థానాలు, అదేవిధంగా నిజామాబాద్లో మరి 3 స్థానాలు, హైదరాబాద్లో 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాం. అన్నిటికంటే మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒకరిని కాబోయే ముఖ్యమంత్రిని, ఒకరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడించినటువంటి కామారెడ్డి స్థానం భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పే వాళ్లకు అదొక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని, నేను కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరిని కూడా మట్టి గరిపించినటువంటి అభ్యర్థి భాజపా అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం అవసరం లేదని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణలో మరి మనం అనుకున్నటువంటి స్థాయిలో మరి ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వాటిని విశ్లేషించుకొని మరి రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఇప్పుడు 1 నుంచి 8 స్థానాలకు వెళ్ళడమే కాకుండా 1 శాతాన్ని కూడా పెంచుకొని ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకమే కానీ, నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశంలో ప్రధానమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి విషయమే కానీ మరి ఇవన్నిటిని కూడా
మరి తీసుకొని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్లి మెజారిటీ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన అనేక పోరాటాలు చేసినాం. ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పినాం. అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండ్రు. ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధం హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో, ఈరోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటిది మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైనవి. మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో, పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గైడ్ లైన్స్ పేరటనో లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్ లైన్స్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళందరూ 100 days లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండ్రు. 100 days లోపట కాదు, ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి, కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి, మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు. వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు. మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్ గా ఫ్రేమ్ చేయండి, వారికి ఇమీడియట్ గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి. వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో మరి ఎమ్మడే అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడేమో మరి పాత 5,000 ఇస్తాము, తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇమ్మీడియట్ గా వారు రైతులకి మరి నెక్స్ట్ క్రాప్ కి ఏవలసినటువంటి వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి రైతు బంధు అమౌంట్ని మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి జమ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి మహిళలకు కానీ అదేవిధంగా ఇతర హామీల విషయంలోనే కానీ స్పష్టంగా ఎప్పటి నుంచి మీరు ఇవన్నీ అమల్లోకి తెస్తారో కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ముఖ్యంగా కేంద్రంలో మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు కూడా తెలంగాణ ప్రజల పట్ల చాలా అమితమైనటువంటి అభిమానంతో తెలంగాణ అభివృద్ధి పట్ల మరి వారు అనేక
రెండు టర్మ్లలో కూడా 9 లక్షల కోట్లకు పైగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిండ్రు. ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు కానీ అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ హాస్పిటల్ కానీ అంగన్వాడీలో కానీ స్కూల్ కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. సో వచ్చే మనం ఈరోజు రాష్ట్రంలో దేశంలో చూస్తూనే మొన్ననే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్యసభ మెంబర్ ఇంట్లో 380 కోట్లకు 351 కోట్లు దొరికినాయని చెప్పి మనం ఒక ఎంపీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నటువంటి అతి దగ్గరగా ఉన్నటువంటి సాహు రాహుల్ గాంధీ గారు కూడా చాలా దగ్గర అని చెప్తారు. మరి ధీరజ్ సాహు గారి దగ్గర ఇంత పెద్ద అమౌంట్ దొరకడం, మరి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వారు ఈ డబ్బునంతా జమ చేస్తున్నారనేటటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈరోజు భావించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే స్కాములు లేనటువంటి పాలనను ఈరోజు భారతీయ జనతా పార్టీ అందిస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా నీతివంతమైనటువంటి పాలన, అభివృద్ధివంతమైనటువంటి పాలన, దేశం అభివృద్ధి కాకుండా ప్రజల యొక్క సంక్షేమంతో పాటు రాష్ట్రాల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి, దేశం అభివృద్ధికి కట్టుబడి ఉండి నరేంద్ర మోదీ గారు ఒక పక్క పనిచేస్తూ ఉంటే ఈ అవినీతి మహారాజులంతా, అవినీతి సామ్రాట్లంతా కలిసి నరేంద్ర మోదీ గారిని ఎట్లయినా గద్దె దించాలని అనేక రకాల కుట్రలు పన్నుతున్నా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం గర్వించే బిడ్డగా నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఏ దేశంలో ఉన్నప్పుడు గర్వించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఒక పక్క పెంచుకుంటూ ఇటువంటి నాయకుడు మాకు లేడనేటటువంటి విధంగా ప్రపంచ దేశాల్లోని అనేక దేశాల ప్రజలు ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప నాయకత్వాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక నాయకత్వాన్ని చూసి గర్వపడాల్సింది పోయి చాలా మంది ఈర్ష్యపడుతూ, ఒక పక్క ద్వేషిస్తూ, ఒక పక్క ఈర్ష్యపడుతూ నరేంద్ర మోదీ గారిని తిడితే వీళ్ళకేదో కీర్తి వస్తున్నటువంటి భావిస్తూ ఈ దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ కూడా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఎన్నికల తీర్పే దీనికి సాక్ష్యం. ఛత్తీస్గఢ్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మధ్యప్రదేశ్లో వాళ్ళే అధికారంలోకి వస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, రాజస్థాన్లో మళ్ళీ మేమే అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం మరి ఆ ఎన్నికల్లో తీర్పే స్పష్టం చేసిందని చెప్పి నేను తెలియజేస్తూ, వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 380 స్థానాలకు పైగా, లాస్ట్ 2019లో 303 అయితే వచ్చే ఎన్నికల్లో 403 కూడా సాధించేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తిరుగులేని మెజార్టీని భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.
ఛత్తీస్గఢ్లో ఏమైంది ఇప్పుడు చెప్పాను మీకు నేను. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఏమైంది? అక్కడ రూలింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడండి. ఇక్కడ మేము రూలింగ్లో ఉండి పోగొట్టుకోలేదు, పోరాటం చేసాం, సాధించాం. మా పోరాటంలో వాళ్ళు ఎప్పుడు పోరాటం చేయలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. యాంటీ ఇంకంబెన్సీని బిల్డ్ చేసిందే భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఈ గ్యారంటీలు అని చెప్పి కేసీఆర్ లాగానే వీళ్ళు ఆ గ్యారంటీల పేరు మీద ప్రజల్ని మోసం చేసినారు, మభ్యపెట్టినారు. ఈరోజు ఎన్నో పోరాటాలలో ఎక్కడైనా ఒక కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ అయినారా ఏ రోజైనా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ బిల్డ్ చేసినటువంటి యాంటీ ఇంకంబెన్సీని వాళ్ళ యొక్క మాయ మాటలతోనే ప్రజలని మోసం చేసి అది బొటాబొటిగా సీట్లు సాధించిండ్రు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించింది తెలంగాణలో. దానికి వచ్చినటువంటి ఓటు శాతమే కాదు, రాబోయే ఎన్నికల్లో కూడా పార్లమెంట్లో గెలిచేటటువంటి సీట్లే దానికి మీకు స్పష్టం చేస్తాయి. మనం ఫస్ట్ నుంచి చెప్పినాం కదా, వాళ్ళు ముగ్గురు ఒకటే అని. ఇంతకుముందు కూడా చెప్పిన నేను, ఆ ముగ్గురు ఒకటై ఉండి బీజేపీని ఎదుర్కొనలేక, ఇంకా మిమ్మల్ని ఏమన్నా మీడియా ఉన్నారు కాబట్టి మీకు బాధ అనిపించచ్చు, మీడియా కూడా అదే ప్రచారం చేసింది. మీడియా కూడా ఏం చేసింది, కాంగ్రెస్ చెప్పినటువంటి మాటని ఎక్కువ తీసుకెళ్ళింది ప్రజల్లోకి. మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎవరితో ఎలాంటి ఇది లేదని చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వాళ్ళొక అంటే ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళు పెట్టుకొని భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేసేటటువంటి ప్రయత్నం కొంతకాలంగా చేసినాయి. ఆ యొక్క దాంట్లోనే వాళ్ళు భారతీయ జనతా పార్టీని దమనించాలనేటువంటి ప్రయత్నం చేసినాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వాసం ఉంది కాబట్టే ఒక సీటు నుంచి 8 సీట్లకు తీసుకుపోయిండ్రు, 19 సీట్లలో 2వ స్థానంలో ఉంచిండ్రు. కాబట్టి ప్రజల విశ్వాసం భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నది. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు తెలంగాణ నుంచి అందిస్తుంది. Like, share, subscribe.